బోడుప్పల్లో 140 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇప్పుడు మనం హౌస్ పైన ఉన్నాము, చూడండి సరౌండింగ్స్లో. 140 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఇదండి ఫ్రంట్ ఎలివేషన్. G+1 ఇండిపెండెంట్ హౌస్, 28/45 సైజులో. పైన 2 BHK, కింద 2 BHK. ఓకే, లోపలికి ఇది 25 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. చూడండి ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ డ్రైనేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇది. ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ వస్తాయి ఈజీగా. అక్కడ ఒక కార్ పార్కింగ్ వస్తుంది, ఇక్కడ ఒక కార్ పార్కింగ్ వస్తుంది. పిల్లర్ చూడండి ఇలా. అయితే మెయిన్ డోర్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అన్నాను కదా, సో ఇలా ఉంటుంది. చూడండి మొత్తం వాల్ టైల్స్ అన్నీ అతికేశారు. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్ వుడ్తో చేశారు. స్టెప్ వచ్చేసి గ్రానైట్తో ఇచ్చారు స్టెప్. ఇలా వెళ్తే ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇది టీవీ పోర్షన్. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వెళ్తే ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారండి. ఇది చిన్నగా పూజ రూమ్. ఓకే, దాని పక్కనే కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, 4 ఫీట్ హైట్ వరకు టైల్స్, విండో, ఎగ్జాస్ట్ హోల్, సబ్జలు ఉన్నాయి స్టోరేజ్కి, సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రేమ్, టేక్ వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షట్టర్ డోర్స్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండో, సెల్ఫ్స్ ఉన్నాయి, కింద మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓకే, ట్యాప్స్ కనెక్షన్ ఉంది, గీజర్ పోర్ట్ ఉంది, షవర్ ఉంది, కింద యాంటీస్కి టైల్స్ ఉన్నాయి. ఓకే, WPC డోర్స్ ఇచ్చారు దీనికి. స్టిల్ వెళ్తే ఇక్కడ చిన్న వర్క్స్ నడుస్తున్నాయండి, లైట్ ఎలక్ట్రీషియన్ వర్క్స్ అయిపోతాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ ఎంత బాగుంది. ఫాల్ సీలింగ్ డిజైన్, సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం విండోస్, నార్త్ సైడ్ ఒక చిన్న డోర్. ఓకే, ఇలా ఇచ్చారు. పదండి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHKనే. అది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సో ఇది స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ స్టెప్స్, మనకు స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఓకే, ఇది ఎలివేషన్ కోసం, వెంటిలేషన్ కోసం లైట్గా విండోస్, ఎలివేషన్ డిజైన్ కూడా ఉంటుంది మంచిగా. పక్కన ప్రాపర్టీ కూడా సేమ్ బిల్డర్, ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇది సిట్అవుట్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్ చూడండి, లగ్జరీ లుక్తో వస్తుంది ఫాల్ సీలింగ్. ఇది గ్రానైట్ ప్లాట్ఫామ్. ఇది మెయిన్ డోరు, టేక్ వుడ్ డోరు. ఇది హాల్. ఇంటీరియర్ వర్క్ నడుస్తుందండి. ఈ హౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంక్లూడింగ్ ఇంటీరియర్తోనే మనకు బిల్డర్ సేల్ చేస్తున్నాడు. హాలు, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో, ఫాల్ సీలింగ్. ఓకే, ఇది చూడండి ఇలాంటి డిజైన్ వస్తుంది. మెయిన్ డోర్ చూడండి, టీవీ పోర్షన్ డిజైన్ ఎట్లుందో. కింద మార్బుల్ ఫ్లోరింగ్. ఇది డైనింగ్ ఏరియా, దానికి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది అక్కడ. వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ దేవుడి గది, డోర్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారు. అది కిచెన్. ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇంకా 2 బెడ్రూమ్స్ ఇలా ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. చూడండి ఇంటీరియర్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుద్ది. ఫాల్ సీలింగ్ అదిరిపోద్ది లుక్. చూడండి ఇలా విండోస్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్, కబోర్డ్స్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్. ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు. ఈ డోర్ ఏంటంటే ఇలా బయటకు వస్తే మనము ఇక్కడ సైడ్ మనకు సెట్ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇంకొక వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొక వాష్రూమ్ ఉంటుంది. మొత్తం దీంట్లో 3 వాష్రూమ్స్. ఓకే,
2 bedrooms, 3 washrooms, కిచెన్, హాల్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. గోడల పైన మొత్తం చూడండి గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. పైన మొత్తం వుడ్ వర్క్తో చేశారు. వుడెన్ ఫాల్ సీలింగ్. హౌస్ ఇలా ఉంటుందండి. 140 square yards, 28/45 సైజెస్లో 2 BHK హౌస్. చాలా లగ్జరీ లుక్ వస్తుంది, ప్రీమియం లుక్ వస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ తీసుకోవాలి అనుకుంటే బోడుపల్లో స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, 140 square yards. ప్రైస్ చెప్పడం మాత్రం 1,45,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.